అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు పోలీసులు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మనం చూడొచ్చు, హైదరాబాద్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద పూర్తిగా 16 బూతుల్లో కూడా 12 కూడా విజయవాడ వైపే ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం ఎక్కువగా క్రౌడ్ ఉంది, ఉదయం కూడా ఉండే, మళ్ళీ ఇప్పుడు తగ్గుమట్టం పట్టినా కానీ మళ్ళీ సాయంత్రం పెరిగే అవకాశం కనపడుతుంది. కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి ఉన్నారు. చెప్పండి, గతంలో కూడా చూస్తున్నాం, సంక్రాంతి అంటే కొత్త కాదు, ప్రతినిత్యం కూడా సంక్రాంతి పండుగకు కిలోమీటర్ల మేర కూడా జామ్ ఉంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో గతంలో కిలోమీటర్ల మేర జామ్ అనేది కొంతవరకు వాస్తవం. ఈసారి మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ రాచకొండ సిపి గారి ఆధ్వర్యంలో టోల్ గేట్ సిబ్బందితో వాళ్ళ మేనేజర్తో ఏర్పాటు చేసుకొని ఒకసారి సమీక్షించుకోవడం జరిగింది. దానిలో భాగంగా 2 వేస్ ఎక్స్ట్రా అలౌ చేసినాము. తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా ఒక 2 వేస్ ఎక్స్ట్రా. దీనివల్ల ఏంటంటే మొత్తం ఇప్పుడు 11 ప్లస్ ఇది మా ఆటో వే మొత్తం 12 వేస్ ఇప్పుడు నడుస్తున్నాయి విజయవాడ సైడ్. గతంలో 8 ఉండేవి. తర్వాత దీనిలో సాఫ్ట్వేర్ అప్డేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత బూస్టర్స్ కూడా పెట్టడం జరిగింది. తొందరగా వెహికల్ పాస్ కానీ బూస్టర్స్ ఏర్పాటు చేసాం. దాంతోపాటు రీడర్ గన్స్ అని జస్ట్ దాన్ని మనము ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే రీడ్ అయిపోతుంది, వెహికల్ పంపించేస్తాం. సో అలాంటివి కూడా ఏర్పాటు చేసాము. అంతవరకు రాలేదు ఇంకా, ఇప్పుడైతే సాఫీగా జరుగుతుంది. వితిన్ 1 మినిట్, హాఫ్ మినిట్ లోపే పాస్ అవుతుంది. మీరు చూస్తున్నారు 3 వేస్ ఖాళీగా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేదు సంక్రాంతికి. 3 వేస్ ఇప్పుడు జీరో వెహికల్తో 3 వేస్ ఉన్నాయి. ఒకవేళ ఈవినింగ్ వరకు మీరు అన్నట్టు బస్సెస్ కనుక పెరిగితే ఇంకా 2 కూడా రెడీ చేశాము. మొత్తం 11 + 2 13 వేసు పోవడానికి రెడీగా ఉన్నాయి. ప్రయాణికుల యొక్క వాళ్ళ భద్రతే రాచకొండ ట్రాఫిక్ పోలీస్ యొక్క ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది, ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ ఆపడం, ఫిలిం సిటీ తర్వాత కూడా కొంచెం ఆపి మళ్ళీ వాహనాలని మూవ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. లేదు, ఇప్పుడు ఎక్కడ ఆపుతలేము, ఆపట్లేదు. తర్వాత ఓఆర్ఆర్ దిగిన తర్వాత కొద్దిగా బంపర్ టు బంపర్ వస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మీరు ఈ బాట సింగారం దగ్గర కొద్దిగా రోడ్ వర్క్, అది బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది, ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది కాబట్టి కొద్దిగా స్లో ఉంది. మీరు కొత్తగూడెం నుంచి మనం హ్యాపీగా 60-80 స్పీడ్లో కూడా వచ్చేయచ్చు. అందరూ ప్రయాణికులకు కొన్ని సూచనలు, మీరు ముందుగా రీఛార్జ్ చేసుకోండి. హోటల్ దగ్గర ఆపినప్పుడు, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ ఆపినప్పుడు కొద్దిగా సైడ్లో పెట్టుకునేటట్టు మాకు సహకరించండి. దానివల్ల ఏంటంటే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగదు. తర్వాత సీట్ బెల్ట్, ఓవర్ స్పీడ్ లేకుండా చూసుకోండి. హ్యాపీ జర్నీగా, హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని రావాలని. ప్రతినిత్యం కూడా హైవే పై కూడా దాదాపు 35,000 వాహనాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి దృష్ట్యా కూడా అదనంగా 10-15,000 వరకు కూడా నిన్న కానీ ఇవాళ కానీ పెరిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడే మా టోల్ సిబ్బంది 24 అవర్స్లో 59,000 వెహికల్స్ పాస్ అయినాయి. 12 to 12 అంటే నిన్న ఈవినింగే స్టార్ట్ అయింది రష్. 59,000 అంటే ఆల్మోస్ట్ డబల్ అంటే 2 టైమ్స్ వెహికల్ వెళ్ళిపోయాయి. ఈరోజు కౌంట్ కూడా హౌ మెనీ కౌంట్స్ టుడే నైట్ 12 to 20,000 ఇప్పటికే పాస్ అయినాయి. నైట్ 12 నుంచి 20,000 వెహికల్స్ పోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు నైట్ 12 వరకు ఆల్మోస్ట్ ఒక 70,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెహికల్స్ 20 ఆల్రెడీ పాస్ అయిపోయినాయి. అంటే హైవే పక్కన కూడా వాహనాలు అక్కడక్కడ ఆపడం వల్ల కూడా ఇబ్బందికర వాతావరణంతో యాక్సిడెంట్లు కూడా గతంలో కూడా చూడడం జరిగింది. అలాంటి యాక్సిడెంట్లు కాకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్సిడెంట్ కాకుండా మా ఫోర్స్ను కూడా ప్రతి పాయింట్లో కూడా పెట్టడం జరిగింది. బైక్ పెట్రోలింగ్ ఎస్పెషల్లీ బైక్ పెట్రోలింగ్ చేసి ఎక్కడైతే వెహికల్ స్లో మూవ్మెంట్ ఉంటుందో అక్కడ క్లియర్ చేస్తారు. సో ప్రమాదాలు జరగకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడ్లు అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కడైనా హెవీ ట్రాఫిక్ ఉంటే, కొద్దిగా స్లో మూవ్మెంట్ ఉంటే అక్కడ ఇమీడియట్గా మా సిబ్బంది వెళ్ళిపోయి క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎప్పటి వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఇది రేపు సాయంత్రం వరకు, రేపు నైట్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్, చూడొచ్చు మొత్తం కూడా రాచకొండ పోలీసులంతా కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ట్రాఫిక్ డీసీపీ, అదేవిధంగా మొత్తం పోలీసులంతా కూడా పూర్తిగా, ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సంక్రాంతి దృష్ట్యా గతంలో చూస్తే కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడి కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా కూడా రాచకొండ సిపి కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అనేది మామూలుగా 35,000 వాహనాలు ప్రతినిత్యం వెళ్తుంటాయి. కానీ అదనంగా ఇప్పటికి ఇంకో మరొక 20,000 వాహనాలు కూడా అదనంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా క్రౌడ్ మొదలైంది. ఇంకా రేపు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగానే ఉండే అవకాశం కనపడుతుంది. అందుకు అనుగుణంగా మొత్తం కూడా దారులన్నీ కూడా ఈ టోల్ గేట్ వద్ద చూసినట్టే వేలన్నీ కూడా పూర్తిగా 16,000లో కూడా 12,000 కూడా విజయవాడ వైపే ఓపెన్ చేసి పెట్టామని, స్కాన్లో కూడా అప్డేట్ చేశామని కూడా, ఎలాంటి ప్రతి నిమిషానికి కూడా చూసినట్లయితే టోల్ గేట్ వద్ద కూడా 300 వాహనాల వరకు కూడా పాస్ అవుతున్నాయి. మొత్తం గతంలో చూసినట్లయితే సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేశాం. గతంలో ఫాస్టాగ్లు చాలా వరకు పని చేయకుండా, స్కాన్ మిషన్లు పని చేయకుండా కూడా టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల జామ్ అయ్యేది. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎంత చూసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మొత్తం కూడా పట్నం అంతా ఖాళీ అయి పల్లెబాట పడతారు. మొత్తం కూడా హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వెళ్తున్న వారితో వాహనాలన్నీ కూడా కిక్కిర్చినటువంటి పరిస్థితి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.